నామినేషన్ అంగీకరించిన ఆర్ఓకి అండగా వస్తున్న జనసేన, టీడీపీ అలాగే కాపు సంఘం నాయకుల మద్దతుకి ధన్యవాదాలు తెలిపిన విశాఖ ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజ్. మా నామినేషన్ రోజు వైసీపీ నాయకులు ఆటో డ్రైవర్స్కి 500 చొప్పున ఇచ్చి స్టాండ్ ఖాళీ చేయించడం, వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వారి చీప్ పాలిటిక్స్కి నిదర్శనమన్నారు. మమ్మల్ని ఎవరైనా మద్దతు ఇస్తే వారిని బూతులు తిట్టడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఇది ఇలాంటి వారికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ స్క్రూటినీ ప్రక్రియ కంప్లీట్ అయింది. దాంట్లో నా నామినేషన్ కూడా అప్రూవ్ చేయటము చాలా సంతోషకరమైన విషయం. 4 సెట్లు వేసాము, అవన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది రిటర్నింగ్ అధికారి గారు. అట్లాగే అంటే దాన్ని బట్టి ఇంకా రేపటి నుంచి ఎన్నికల యుద్ధం ఆల్రెడీ మొదలైపోయింది, దాంతో సమానం. అట్లాగే నార్త్ నియోజకవర్గానికి అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, జనసేన నాయకులు, జనసేన సైనికులు, వీర మహిళలు, అట్లాగే కాపు సామాజిక వర్గానికి చెందినవారు, మిగిలిన సామాజిక వర్గానికి చెందినవారు అందరూ కూడా నాకు అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నారు. దానంతటికీ కూడా వారందరికీ నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన వ్యవహార శైలి నడుస్తుంది. మేము నామినేషన్ వేసే రోజు 23వ తారీఖు మా అపోనెంట్ అయిన వైఎస్ఆర్సీపీ నాయకులు వారు కంప్లీట్గా నార్త్లో ఉన్న ఆటో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మీరు ఎక్కడ అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో ఆటోల్ని కూడా ఆఫ్ చేసేసిన పరిస్థితి ఉందంటే అది దీన్ని బట్టి రాజకీయము ఎంత తీవ్రంగా దిగజారిపోయిందనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇది సరే మా మీద ఇదైతే మేము సాంప్రదాయబద్ధంగా నడిచి వెళ్ళి మేము ఎంఆర్ఓ ఆఫీస్లో మా నామినేషన్ ప్రక్రియ వేయటం జరిగింది. అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా పాపం మహిళలు కానీ ఎవరైనా మగవాళ్ళు కానీ అందరికీ స్కూటర్స్, అందరికీ 4 వీలర్స్ ఉండవు. అందుకు వాళ్ళు ఆటోల మీదే డిపెండ్ అవ్వాలి. వాళ్ళు వద్దామనుకున్నప్పటికీ కూడా ఆటోలు లేని పరిస్థితుల్లో వారు చాలామంది రాలేకపోవడం జరిగింది. ఇటువంటి చీప్ పొలిటికల్ ట్రిక్స్ ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు. ఇది చాలా చాలా తీవ్రంగా మేము దీన్ని పరిగణించవలసిన అవసరం ఉంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు ఓటేయాలనేది ఒక్కసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంటే పోలవరం వచ్చిందనా, లేకపోతే రాజధాని కట్టారనా? ఎక్కడ రాజధాని తెలియనటువంటి విషయం. విశాఖపట్నం చెప్పాలో తెలియదు, అమరావతి చెప్పాలో తెలియదు, లేకపోతే కర్నూలు చెప్పాలో తెలియదు. సర్వనాశనం చేసేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ బ్యాచ్. అట్లాగే ఏదైనా కొంతమంది మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మళ్ళీ ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళపైన తీవ్రమైన పదజాలంతో వారిపైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఇది కూడా మంచి పద్ధతి కాదు. అంటే ఈ నియోజకవర్గంలో ఒక రౌడీ రాజ్యము కింద తయారు చేయాలి అని భావన కనుక ఉంటే దాన్ని ప్రజలు తిప్పి కొడతారు. ఎందుకంటే ఇదివరకు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వారు చేసిన విధానం ఏంటో తెలుసు. కోడిగుడ్లు విసిరి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కేకే రాజు గారు కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి వారిని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి మళ్ళీ సుమారు 5 గంటలు రోడ్డు మీద నుంచోబెట్టి కారులోనే కూర్చున్నారు. వారు మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా మళ్ళీ వెనక్కి పంపించిన ఘనత ఈ కేకే రాజు గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు నీతి నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల దగ్గర నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుందామని వారు జనవాణి కార్యక్రమము కోర్టు కళావాణిలో పెడితే ఆ రోజు కూడా పెద్ద ఎత్తున రౌడీ మూకల్ని కొంతమందిని మోకరించి అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న మంచి మంచి లీడర్స్ని కూడా అక్కడ తీసుకుని వచ్చి, నేను అందరూ అనటం లేదు, కేవలము ఒక ఇండివిజువల్ వ్యక్తి మూలాన్ని మొత్తం వైఎస్ఆర్సీపీకే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
ఆ ప్రోగ్రామ్ని కూడా ఆపి ఒక రౌడీజం చేసినట్టుగా చేయటం అనేది ఇది చాలా దిగజారుడు రాజకీయాలకి మనం పరాకాష్ట అని చెప్పాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు దేశం మొత్తం మీద చూస్తే కొన్ని మన రాష్ట్రంలో చూస్తే రెండు చోట్ల టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. రెండు చోట్ల, ఒకటి రోజా గారు, రెండోది కేకే రాజు గారు. అంటే ఇటువంటి వ్యక్తి అధికారంలోకి కనుక ప్రజలు, నార్త్ నియోజకవర్గ ప్రజలు అధికారం కనుక ఇస్తే ఏ విధంగా ఉంటుందా అనేది మీరు ఒక్కసారి ఊహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే భారతీయ జనతా పార్టీలో నేను ఇక్కడ పోటీ చేస్తున్నా, నాకు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తున్నారు. తప్పనిసరిగా మేము కనీసం 50,000 నుంచి 60,000 ఓట్లు మెజారిటీతోటి గెలవటం అనేది ఖాయం. దానికి కారణం ఏంటంటే మేము ఇద్దరం ఇక్కడికి కూర్చున్నాం. మేడం గారు పసుపులెట్టి ఉషా కిరణ్ గారు ఆవిడ పోటీ చేస్తే నాకంట 200 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నాకు సుమారు 18,876 ఓట్లు వచ్చినవి. మేడం గారికి నాకంట ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఇద్దరిది కలిస్తే 38,000 ఓట్లు మెజారిటీ కలిసి ఉంటాయి. అట్లాగే గంటా శ్రీనివాసరావు గారికి సుమారు 1,700 ఓట్లు ఎన్నో ఎక్స్ట్రా వచ్చినాయి, అంటే మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీని తర్వాత మాకిద్దరికి పడిన ఓట్లని లెక్క వేస్తే సుమారు 40,000 ఓట్లు మెజారిటీ ఉమ్మడి అభ్యర్థిగా, అంటే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, మేడం పసుపులేటి ఉషా కిరణ్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే 2019లో కనుక పోటీ చేసి ఉంటే ఈ కేకే రాజు గారి పైన 40,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచి ఉండేవాళ్ళం. సరే, అయిపోయింది. ఆయన చరిత్ర ఈ 5 సంవత్సరాల్లో వారు ఊరికే నోటుకు వచ్చినట్టు మాట్లాడటము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, బెదిరింపులు, ఇవన్నీ ఎవరు ప్రజలు భయంతో ఉన్నారు. పైకి చెప్తే ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనే ఉద్దేశంతో కామ్గా ఊరుకున్నారు. సరే, ప్రజలు తీర్పునిస్తారు. తప్పనిసరిగా ఇప్పుడు 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి